ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 60 ఏళ్లకు పైగా కీలక పాత్ర పోషించినటువంటి MiG-21 యుద్ధ విమానాలకు వీడ్కోలు పలుకుతున్నారు. 23 స్క్వాడ్రన్ కు చెందిన చివరి 6 MiG-21 జెట్లను ఇవాల్టి నుంచి పర్మనెంట్ గా పక్కన పెట్టబోతున్నారు. 1963లో భారత సైన్యంలోకి MiG-21 యుద్ధ విమానాలు ఎంటర్ అయ్యాయి. పాకిస్తాన్, చైనాతో జరిపిన యుద్ధాల్లో MiG-21 యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించి భారత్ కు విజయాన్ని అందించాయి. ఇప్పుడు వీటి ప్లేస్ లో వేరే యుద్ధ విమానాలను రీప్లేస్ చేయబోతున్నారు. వీటి స్థానంలో తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలు రాబోతున్నాయి. 97 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో రక్షణ శాఖ 62,370 కోట్ల రూపాయలు ఒప్పందం కుదుర్చుకుంది. అత్యాధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ విమానాలు 2027-28 నుంచి అందుబాటులోకి రాబోతున్నాయి. ఇక చండీగఢ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరుగుతున్నటువంటి వీడ్కోలు పరేడ్కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. MiG-21 వీడ్కోలు కార్యక్రమంలో 6 జెట్లు ల్యాండింగ్ అయిన తర్వాత వాటర్ ఫిరంగులతో సెల్యూట్ అందుకోబోతున్నాయి. बस पीछे से जी हाँ देवी जय हिंद की ये आवाज जो आपको अभी सुनाई पड़ी, इसी जोश के साथ आज ये योद्धा आपको इस खतरनाक चक्कर को दिखा सके। इन्होंने आज अपना प्रण